సహజంగా ప్రతిసారి జనరల్ ఎన్నికలకు ముందు రాజకీయ వారసుల ఆరంగేట్రం గురించి ఆసక్తికర చర్చ సాగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే వచ్చే జనరల్ ఎన్నికల నాటికి చాలామంది నాయకులు తమ వారసుల్ని సిద్ధం చేస్తున్నారు. రాజకీయ వారసత్వంతో కొత్త నేతలు తెర మీదకి రావడానికి తహతహలాడుతున్నారు. ఆ క్రమంలో సీనియర్ నేత, మాజీ మంత్రి, ఇప్పుడు శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు తన కుమార్తెను రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధం చేస్తున్నారు. ఆమె కూడా అత్యంత ఉత్సాహంగా కదులుతున్నారు. రాజకీయాల్లో తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ తరుణంలో బొత్స సత్యనారాయణ లాంటి నాయకులే కాకుండా నేరుగా మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయ వారసురాల్ని తెర మీదకు తీసుకొస్తున్నారా అనే ప్రశ్న అయితే ఉదయిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఆయన సన్నాహాలు కూడా చేస్తున్నారా అనే అంచనా అయితే చాలామంది నోటి నుంచి వస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెలు కానీ కుటుంబాన్ని కానీ రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు. అసలు కుమార్తెలు ఎక్కడున్నారో కూడా చాలామందికి తెలియనటువంటి అంశం. అలా జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళిద్దరూ ప్రస్తుతం యూరోప్లో ఉంటున్నారు. ఒకరు లండన్లో, ఒకళ్ళు ప్యారిస్లో విద్యాభ్యాసం, ఆ తర్వాత వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే ఫ్రాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసినటువంటి హర్షారెడ్డిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసురాలిగా ముందుకు తీసుకొస్తున్నారు అనే మాట అయితే అక్కడక్కడ వినిపిస్తుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. నిజానికి జగన్మోహన్ రెడ్డి తర్వాత భారతీరెడ్డి నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అంటూ చాలామందే ఊహించారు. అనేక సందర్భాల్లో అదిగో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే భారతీరెడ్డి సీఎం అవుతారు అని కూడా అనేక పత్రికల్లో కథనాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని తుడిచిపెట్టేస్తూ భారతీరెడ్డి పూర్తిగా తన వ్యాపార కార్యకలాపాలకే పరిమితమవుతూ ఇప్పుడు తమ వారసురాలుగా హర్షారెడ్డిని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అనే మాట అయితే ఆసక్తిదాయకం. జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి రాజకీయ వారసత్వం అప్పగించి రెండో కుమార్తె చిన్న కూతురికి నేరుగా వ్యాపార వ్యవహారాల బాధ్యతను అప్పగించే దిశలో పావులు కదుపుతున్నట్టుగా చెప్తున్నారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి కుమార్తె హర్షారెడ్డి నిజంగానే 2029లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆమె కడప నుంచి పార్లమెంట్కి పోటీ చేసే ఆలోచనకు రావచ్చు అనే అభిప్రాయం కూడా చాలామంది నుంచి వినిపిస్తుంది. తన తండ్రి జగన్మోహన్ రెడ్డి లాగే ఆమె కూడా తొలుత పార్లమెంట్కి పోటీ చేయడం ద్వారా ఢిల్లీ స్థాయిలో రాజకీయ అవగాహన పెంచుకుని ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి షిఫ్ట్ అవ్వచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే కడప ఎంపీ సీట్లో వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ హర్షారెడ్డి రంగంలోకి దిగొచ్చు అనే మాట బలపడుతుంది. వాస్తవానికి 1989 నుంచి అంటే 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబీకులే కడప నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి, తదుపరి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత అవినాష్ రెడ్డి. ఇలా నాయకులంతా వైఎస్ కుటుంబం నుంచి గడిచిన 4 దశాబ్దాలుగా ఎంపీలుగా అక్కడి నుంచి గెలిచినటువంటి అనుభవం ఉంది. అంతకుముందు నుంచి కూడా కడపకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. 1952 నుంచి ఇప్పటి వరకు ఆ ఎంపీ సీట్లో రెడ్లు మాత్రమే ఎంపీలుగా విజయం సాధించినటువంటి చరిత్ర అయితే ఉంది. ఈశ్వర్రెడ్డి లాంటి సిపిఐ నాయకులు కూడా అక్కడ గెలిచారు. దాంతోపాటుగా కేవలం ఒకే ఒక్కసారి, అది కూడా 1984లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడప ఎంపీ స్థానంలో గట్టెక్కగలిగినట్టుగా చరిత్ర చెప్తోంది. అంటే టీడీపీకి ఒక్కసారి మాత్రమే విజయం దక్కినటువంటి ఆ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న సీటులో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసురాలుగా హర్షారెడ్డి రంగంలోకి రావచ్చు అనే మాట అత్యంత కీలకమైనటువంటి అంశం. అదే సమయంలో వైఎస్ కుటుంబం నుంచి ఇప్పటి వరకు రాజకీయ వారసురాలుగా కేవలం వైఎస్ షర్మిలారెడ్డి మాత్రమే ఏపీసీసీ చీఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఆమె మేనకోడలు హర్షారెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున అక్కడ తెర మీదకి వస్తే రాజకీయం మరింత రసవత్తరంగా మారేదానికి ఆస్కారం ఇస్తుంది. అదే సమయంలో కడప ఎంపీ సీట్ నుంచి 2014, 19, 24 3 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన అవినాష్ రెడ్డి ఏం చేస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం. హర్షారెడ్డికి కడప అకామిడేట్ చేస్తే అప్పుడు అవినాష్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఏంటి అనే మాట కూడా ముందుకు వస్తుంది. ఆ క్రమంలో అవినాష్ రెడ్డిని సంతృప్తిపరచడం కోసం అవసరమైతే జమ్మలమడుగు లాంటి నియోజకవర్గం కేటాయించవచ్చు అనే మాట వినిపిస్తుంది.
కాకుంటే నేరుగా కడప నగర అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆయనకిచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనేవాళ్ళు కూడా వినిపిస్తున్నారు. ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో అవినాష్ రెడ్డి తీరుతో జగన్మోహన్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నారు అనే మాట అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీని కనీసంగా కూడా ప్రతిఘటించే పరిస్థితి లేకపోవడం పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కంగు తిన్నట్టు సమాచారం. ఆ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి పులివెందుల విషయంలో కూడా అన్ని వైఎస్ అవినాష్ రెడ్డికే వదిలేయకుండా పదే పదే నియోజకవర్గంలో పర్యటించడం, అనేక అంశాల్లో నేరుగా జోక్యం చేసుకోవడం, నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో అంతా తానే అన్నట్టుగా ఆయన ముందుకు రావడం, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి పరిణామాలు. ఇప్పటికే పులివెందుల్లో అవినాష్ రెడ్డి ప్రాధాన్యత తగ్గుతున్నటువంటి తరుణంలో ఇక కడప ఎంపీ సీట్లో కూడా ఆయనకి దక్కే అవకాశం లేదు అనే మాట ముందుకొస్తే మాత్రం అప్పుడు అవినాష్ రెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి జగన్మోహన్ రెడ్డి తర్వాత భారతి ముఖ్య భూమిక పోషిస్తారనుకుంటే ఇప్పుడు హర్షారెడ్డి ముందుకొస్తే మాత్రం అదొక ఆసక్తిని రేకెత్తిచ్చే విషయంగా చూడాల్సి ఉంటుంది. చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, ఆయన భార్య మీద, బిడ్డల మీద కూడా నారా లోకేష్ లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఘాటైన కామెంట్ చేసినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నడూ స్పందించిన దాఖలాలు లేవు. అదే సమయంలో ఆయన కుటుంబం నుంచి కూడా ఎన్నడూ ప్రతిఘటన కానీ ఎటువంటి ప్రతిస్పందన కూడా కనిపించలేదు. అలాంటి తరుణంలో ఇప్పుడు నేరుగా హర్షారెడ్డి రంగంలోకి వస్తే అదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం అవుతుంది. రాజకీయంగా వైఎస్ కుటుంబం నుంచే మూడో తరం వారసురాలు తెర మీదకి వచ్చినట్టు అవుతుంది. మరి అది ఎలా రాజకీయంగా హర్షారెడ్డికి ఉపయోగపడుతుంది, ఏ రీతిన ఆమె నిలదొక్కుంటుంది, ఇదంతా కీలకమైనటువంటి అంశం. నిజంగానే హర్షారెడ్డి 2029 నాటికే సిద్ధమవుతారా, కాకుంటే మరొక టర్మ్ వెయిట్ చేసి 2034 వరకు ఆమె ఎదురు చూపులతో గడుపుతారా, ఇది కీలకమైనటువంటి అంశం. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లే కాబట్టి రాజకీయ వారసత్వాన్ని తన పెద్ద కూతురికి అప్పగించాలనే నిర్ణయానికి వచ్చారనేటువంటి సమాచారం నేపథ్యంలో హర్షారెడ్డి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ఆమె రాజకీయంగా ఎలా నిలదొక్కుంటుంది, యూరప్లో సుదీర్ఘకాలంగా ఆమె గడుపుతూ వస్తున్నటువంటి తరుణంలో యూరప్ రాజకీయాల్ని ప్రత్యక్షంగా పరిశీలించినటువంటి తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఆమె ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ఏ దిశలో ఉంటుంది, ఇదంతా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది.